హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ షార్ట్లో మనం కోపం గురించి మాట్లాడుకుంటున్నాం. మీకు ప్రతిసారి కోపం వస్తుందా? కోపం వల్ల మనకు ఎన్నో అనార్థాలు వస్తాయి. కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకేందుకు సహాయపడే కొన్ని సింపుల్ చిట్కాలు చెప్తా. మీకు కోపం వచ్చేటప్పుడు చేయండి దీర్ఘ శ్వాస. మీకు కోపం వచ్చినప్పుడు దీర్ఘ శ్వాస తీసుకోండి. అప్పుడే మన మనసు శాంతపడుతుంది. చిన్న చిన్న విషయాలకి మీరు తరచూ కోపం వస్తే ధ్యానం ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు మానసిక సమస్యలు, కోపం కూడా తగ్గుతాయి. కోపం వచ్చినప్పుడల్లా అంకెలు లెక్కించండి, కౌంట్ డౌన్ చేయండి. అప్పుడే మీకు సమయం దొరికిద్ది. అలాగే కోపం కూడా మీ అదుపులో ఉంటుంది. మీకు ప్రశాంతంగా కూడా ఉండిద్ది. పాటలు వినండి. మీకు కోపం వచ్చినప్పుడల్లా మీకు నచ్చిన మ్యూజిక్ వినండి. మీ ప్లేలిస్ట్ని ప్లే చేయండి. మీకు మ్యూజిక్ మూడ్ని మార్చేసిద్ది. తర్వాత ప్రశాంతంగా ఉండండి. కోపం వచ్చినప్పుడు మాట్లాడడం, ఏదైనా పని చేయడం మంచిది కాదు. కోపం చేసే పనులు, మాటలు అనేక ఇబ్బందులు తీసుకొస్తాయి. దూరంగా జరగండి. మీకు ఎవరైనా ఏదైనా కారంగా కోపం వస్తే వాటిని దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. మీకు కోపం వచ్చినప్పుడు స్నేహితుడి దగ్గరికి వెళ్ళండి. మీ క్లోజ్ ఫ్రెండ్ మీలో కోపాన్ని తగ్గించగలదు. తర్వాత చెన్నీళ్ళతో స్నానం చేయటం, అది మన మనసుకి, కోపానికి తగ్గించే అవకాశం ఎక్కువ. తర్వాత టేక్ ఇట్ ఈజీ. మనం కోపం వచ్చే విషయాలన్నీ సులభంగా తీసుకోండి. అప్పుడే మనం ఆనందంగా ఉంటాం. మనం కోపంగా ఉన్నప్పుడు మనకి చెడు ఆలోచనలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం కోపం తగ్గించుకునే ప్రయత్నం చేసి చెడు ఆలోచనలకి దూరంగా ఉండాలి. చెడుని, బాధని వదిలేయటం మన చేతుల్లోనే ఉంది. ఆనందాన్ని పట్టుకోవటం కూడా మన చేతుల్లోనే ఉంది. కాబట్టి చెడుని, కోపాన్ని వదిలేసి ఆనందంగా ఉందాం. థ్యాంక్ యూ గాయ్స్, బాయ్.